హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. సినీ నటుడు అల్లు అర్జున్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మంగళవారం ఉదయం విచారణకు రావాల్సిందిగా చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మంగళవారం 11 గంటలకు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఈ కేసులో అల్లు అర్జున్కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. సంధ్యా థియేటర్లో బెనిఫిట్ షో ఏర్పాటు చేయగా అల్లు అర్జున్ అభిమానులు పోటెత్తారు. ఇదే సమయంలో అల్లు అర్జున్ సైతం సినిమా చూసేందుకు సంధ్యా థియేటర్కు రావడంతో జన సందోహం మరింత పెరిగింది. ఈ క్రమంలోనే సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ను A11 గా పేర్కొన్నారు. అనంతరం ఇటీవలే అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు కూడా చేశారు. అయితే తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ విడుదలై ఇంటికి చేరుకున్నారు. అల్లు అర్జున్ పిటిషన్ విచారించిన న్యాయస్థానం 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇక అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా ఉంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయడం, పోలీసులు చెప్పినా కూడా అల్లు అర్జున్ థియేటర్ నుంచి వెళ్లేందుకు ఇష్టపడలేదంటూ రేవంత్ రెడ్డి చెప్పడంతో హీట్ మరింత పెరిగింది. అయితే అదే రోజు సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన అల్లు అర్జున్ తన వ్యక్తిత్వ హవనానికి పాల్పడుతున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై దుమారం కొనసాగుతున్న వేళ పోలీసులు ఆ రోజు సంధ్యా థియేటర్ వద్ద ఏం జరిగిందనే దానిపై వీడియోలు కూడా విడుదల చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం విచారణకు రావాలంటూ అల్లు అర్జున్కు పోలీసులు నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.